మేము శంకర్పల్లి అయ్యప్ప స్వామి గుడికి పోతున్నాం. మేమైతే ఇప్పుడు మెట్రోలో ఉన్నాం. మెట్రో నుంచి మేము శంకర్పల్లి పోవాలని చూపిస్తుంది. 9 గంటలు అవుతుంది. సో వాళ్ళ ట్రాఫిక్ ఎట్లుంటుందేమో. మెహదీపట్నం అంతా ఫుల్ ట్రాఫిక్ ఉండి మేము వీడియో తీయలే. సో ఫైనల్లీ మేము నార్సింగ్ వచ్చాము. సో అందరికీ స్వాగతం మన ఛానల్లోకి. సో నార్సింగ్ నుంచి ఇంకా స్ట్రైట్ ఒకటే రూట్ అండి. స్ట్రైట్ ఒకటే రూట్ వెళ్తుంటే మన స్ట్రైట్ వస్తే మనకి స్టీల్స్ టైప్ ఒక రౌండ్ కనబడుతుంది. కానీ ఇడకల్ మనం రైట్ తీసుకోవాలా. ఇడకల్ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తుంటే ఇంకొకటే రూట్ స్ట్రైట్. రైట్ తీసుకోగానే కొంచెం ముందు వెళ్ళగానే మనకి ఓషన్ పార్క్ కనబడుతుంది మన రైట్ సైడ్లో. స్ట్రోమా వెళ్తుంటే ఇదండి ఎంజీబీఐటి కాలేజ్, ఇది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దాటి మళ్ళీ కొంచెం ముందు వెళ్ళగానే మన సిబిఐటి వస్తుంది. తెలుసు, హ్యాపీ డేస్ ఫిలిం షూటింగ్ అంతా ఇక్కడనే తీశారు. సో ఇది మన చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి అంటారు. సో ఇది దాటి మళ్ళీ మనం ఇంకా స్ట్రైట్ వెళ్తుంటే మనకి లేక్ వస్తుంది. ఇది మన గండిపేట లేకు. సో గండిపేట లేక్ కూడా దాటి అట్లానే స్ట్రైట్ వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో మనకి ఇక్ఫై యూనివర్సిటీ కనబడుతుంది. దారిలో ఒక మంత్రాలయం కనబడ్డది. ఇది మన రాఘవేంద్ర స్వామి వారి మఠం అండి ఇది. సో ఇక్కడ కూడా ఆపి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి గుడి జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ వినాయకుని గుడి ఉంటుంది. సో లోపల మన పంచముఖం ఆంజనేయ స్వామి, ఇంకా స్వామి రాఘవేంద్ర స్వామి వారి పీఠము ఉంది. దర్శనం తీసుకొని పెట్టగానే మనకి గోశాల పోయినాం. గోశాలలో కూడా దర్శనం తీసుకున్నాం. పీస్ఫుల్ ఉంది. సో ఇక్కడ దర్శనం తీసుకొని ఇంకా మేము అయ్యప్ప గుడికి బయలుదేరాము. సో కొంచెం ముందులాగానే మనకి బ్రిడ్జ్ కనబడుతుంది, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ దాటి బ్రిడ్జ్ అయిపోగానే మనకి ఇంకా చౌరస్తా వచ్చేస్తుంది. అదే చౌరస్తా మన శంకరపల్లి చౌరస్తా. సో బ్రిడ్జ్ దాటి ఇలా రాగానే ఇదండి మన శంకర్పల్లి. సో ఈ చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకోవాలా. సో రైట్ తీసుకోగానే కొంచెం ముందు రాగానే మళ్ళీ మనకు రైట్ వస్తుంది. ఈ రైట్ తీసుకోవాలా. ఇదే అండి మన అయ్యప్ప స్వామి, శంకరపల్లి అయ్యప్ప స్వామి గుడి. కార్ పార్కింగ్ అంతా బాగుంది. ఫుల్ ఫెసిలిటీస్ ఉంది. సో స్వామి శరణమయ్యప్ప. ఏదో పడి పూజ కార్యక్రమం జరుగుతుంది మేము వచ్చినప్పుడు. సో గుడి లెఫ్ట్ సైడ్ నుంచి కాళ్ళు కడుక్కొని మేము ఇంకా పైకి వెళ్ళాము. ఇదే పైకి వెళ్ళే మెట్లు అండి. పైన వెళ్ళగానే చూశారుగా, ఇదే మన శంకరపల్లి శ్రీ స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్. అచ్చు మన శబరిమల లానే ఉంది. చాలా అద్భుతంగా గుడి కట్టారు. సేమ్ మన శబరిమల చూసినట్టే అనిపిస్తుందండి.
వెళ్ళని వాళ్ళకి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మీకు ఒక ఆనందం అయితే దొరుకుతుంది. మన గుడి బ్యాక్ సైడే మనకి గణేశుడు, నాగమాత, మళ్ళా మాలికపురతమ్మ వారి విగ్రహం కూడా ఉంది. సో దర్శనం చేసుకొని వచ్చి ఇలా కూర్చున్నాను. సో చాలా పీస్ ఉందండి ఇక్కడ కూడా. సో మీరు కూడా సిటీలో ఉంటే మీకు ఇంకా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మీరు శబరిమల వెళ్ళిన ఆ ఫీల్ మీకు అది ఉంటుందండి. సో ఫైనల్ మేము ఎట్లా ఇంకా కిందికి వెళ్ళంగానే మనకి ఒక పెద్ద హాల్ ఉంది. సో పడి పూజ అలా చేసుకోవడానికి ఇవ్వగానే మంచి పెద్ద హాల్ ఒకటి ఉంది. సో పక్కన భోజనం అంతా కూడా బాగానే పెట్టారు. సో మన అయ్యప్ప స్వామిలకి వాష్రూమ్, వాళ్ళకి స్నానాలకి అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగానే పెట్టారండి. ఇది మన గుడి కోనేరు, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. సో కింద ఎక్కడైతే చూస్తే మనం సేమ్ మన కర్పూస్వామి వాళ్ళు అయ్యప్ప ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారు. అన్నీ అచ్చు మన శబరిమల టైప్ వీళ్ళు గుడి అయితే కట్టారు. చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. సో ఇదే మన పడి అండి, 18 పడి. ఇదైతే ఇంకా చూస్తే చాలా ఆనందంగా మంచిది డైరెక్ట్ చూస్తుంటే. శబరిమలలో కూడా ఇంత ఫ్రీలా చూడలేము కదా. సో సేమ్ డిట్ అదే గుడిలా కట్టారు. సో మీరు కూడా డెఫినెట్లీ ఇక్కడ రానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్లో చాలా పురాతనమైన ఒక శివాలయం ఉంది, అక్కడికి వెళ్దాం ఇంకా. సో అభియేష్ అనుకున్నాయప్ప. కీప్ వాచింగ్.